హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే మనం బిగ్ బాస్ సీజన్ 9 వీక్ 4 ఎలిమినేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో వీక్ 4 ఎలిమినేషన్స్లో అయితే టోటల్ 6 మెంబర్స్ ఉన్నారనమాట. వాళ్ళు ఎవరంటే సంజన గారు, శ్రీజ, రీతు, హరీష్, ఫ్లోరా అండ్ దివ్య నిఖిత. ఈ 6 మెంబర్స్ అయితే నామినేషన్స్లో ఉన్నారు. సో సంజన గారు అయితే సేఫ్, ఎందుకంటే ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది అండ్ ఆమె స్ట్రాటజీ ప్రకారం కొంచెం అయితే బాగుంది, గేమ్ అయితే బాగుంది కాబట్టి సేఫ్ అయిపోయారు సంజన గారు. అండ్ రీతు చౌదరి గారు కూడా సేఫ్. ఓకే, ఎందుకంటే ఆమె ఈ వీక్ కొంచెం బాగానే ఆడింది అండ్ ఆమెకు ర్యాపో బాగుంది అండ్ ఆమె ఉండే ఒక సిచ్యువేషన్స్ అవన్నీ బాగున్నాయి అనమాట. సో రీతు గారు కూడా సేఫ్ అయిపోయారు. అండ్ ఇకపోతే దివ్య నిఖిత గారు ఆమె లాస్ట్ వీకే వచ్చారు, ఈ వీక్ ఎలిమినేషన్స్లో ఉన్నారు బట్ సేఫ్ అయ్యారు అనమాట. అండ్ ఆ గేమ్ పరంగా కూడా కొంచెం బాగానే ఆడుతున్నారు. ఓకే, సో అయితే సేఫ్. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరా సైని గారు, ఆమె సేఫ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఆమె ఒక రకంగా అయితే ఎక్కువ టాక్టివ్ కాదు, అందరితో మింగిల్ అవ్వలేరు బికాస్ ఆఫ్ లాంగ్వేజ్ ప్రాబ్లం. ఓకే, దట్స్ ఓకే. కానీ కొంచెం గేమ్ పరంగా అయితే కొంచెం లో ఉన్నట్టున్నారు. బట్ కమింగ్ అప్ వీక్స్లో అయితే ఇంప్రూవ్ అవుతూనే వచ్చారు. ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటికైతే ఇంప్రూవ్ అయ్యారు. సో ఆమె సేఫ్. ఇంకా ఇద్దరు ఉన్నారనమాట డేంజర్ పొజిషన్లో, శ్రీజ గారు అండ్ హరీష్ గారు. మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు కామెంట్లో మెన్షన్ చేయండి. సో శ్రీజ గారి దగ్గరికి వస్తే, శ్రీజ గారు అయితే ఓకే ఫ్రెండ్స్, పర్లేదు కొంచెం, కానీ యాటిట్యూడ్ ఎక్కువ ఆమెకి. సో యాటిట్యూడ్ అయితే చాలా ఎక్కువ ఆమెకి. బట్ గేమ్ పరంగా వస్తే మాత్రం బాగానే ఆడుతున్నారు. ఒక స్ట్రాటజీ ఉంది ఆమెకైతే. సో బాగానే ఆడుతున్నారు. మీకేమనిపిస్తుంది అయితే కామెంట్ అయితే మెన్షన్ చేసేయండి. హరీష్ గారు అయితే ఈ వీక్ ఏం ఆడలేదు ఫ్రెండ్స్ అండ్ అందరితో కూడా మింగిల్ అవ్వలేదు. ఓకే అనుకోవచ్చు, ఆయనకి హెల్త్ బాగాలేదు సో అందుకని అలా ఉన్నారు. బట్ కనీసం గేమ్ ఆడలేదు. ఓకే, కనీసం మింగిల్ అవ్వడం, కనీసం గేమ్ ఆడుతున్నారు. అందరూ కలవాలి కదా ఫ్రెండ్స్, అలా లేదు ఈ వీక్. సో హరీష్ గారి ఫ్లో చార్ట్ అయితే తగ్గుతూ వచ్చిందనమాట. మాస్క్ మ్యాన్ హరీష్ గారు. అండ్ ఆయన మాట్లాడే విధానం అయితే పర్ఫెక్ట్. ఆయన అంతా ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు ఏమైనా ఉన్నా సరే. అండ్ అలా అని ఒక స్టాండర్డ్ తీసుకుంటారు అనమాట, స్టాండర్డ్ మనిషి ఆయన. కానీ బిగ్ బాస్ హౌస్కి అయితే అది సెట్ కాదు. మీరేమనుకుంటున్నారో కామెంట్లో మెన్షన్ చేసేయండి. ఓకే, ఇంకా ఎలిమినేషన్ విషయానికి వస్తే, ఎలిమినేషన్ మీరు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు అండ్ ఈ వీక్ మీరు ఎవరికి ఓట్ వేసారు కామెంట్ అయితే మెన్షన్ చేసేయండి. సో బిగ్ బాస్ సీజన్ 9 week 4 elimination was done. That is none other than Harita Harish garu is eliminated. So Harita Harish garu అయితే బిగ్ బాస్ సీజన్ 9 week 4 ఎలిమినేటెడ్ పర్సన్ అనమాట. ఆయన అయితే బయటకు వచ్చేసారు. మీకు ఈ ఎలిమినేషన్ ఎలా అనిపిస్తుంది? ఫేర్ అంటారా, అన్ఫేర్ అంటారా? సో కామెంట్ మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి and please support me and my channel. Thank you for watching.